సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. అతడు బాధ్యతాయుతమైన సబ్ ఇన్స్పెక్టర్ హోదాలో ఉన్నాడు. కానీ కుటుంబ బాధ్యతను మరిచాడు. మొదటి భార్య ఉండగానే రెండో భార్యతో సంసారం చేస్తున్నాడు. ఆలస్యంగా తెలుసుకున్న మొదటి భార్య స్టేషన్కి వస్తే కానీ అర్థం కాలేదు ఆ ఎస్ఐకి రెండో భార్య ఉందని. ఏంటి ఆ ఎస్ఐ ఇద్దరు భార్యల కదా, ఇప్పుడు చూద్దాం. వివాహితుల సంబంధం పెట్టుకుని మొదటి భార్యకు విడాకులు ఇవ్వాలని పిల్లలను చూపించకుండా నానా ఇబ్బందులు పెడుతున్నాడంటూ ఆరోపిస్తూ ఎస్ఐ మొదటి భార్య ధర్నా చేపట్టిన ఘటన సిద్దిపేట జిల్లా కొమరవెల్లి పోలీస్ స్టేషన్ వద్ద మంగళవారం చోటు చేసుకుంది. కొమరవెల్లి ఎస్ఐ మొదటి భార్య మానస తెలిపిన వివరాల ప్రకారం గత 2 సంవత్సరాల క్రితం తనను కాదని ఎస్ఐ నాగరాజు రెండో అమ్మాయిని అక్రమంగా వివాహం చేసుకున్నాడని మానస ఆరోపించింది. గత ఏడాది క్రితం మొదటి భార్య మానసను వారి పిల్లలను ఇద్దరిని కరీంనగర్లో అద్దెకు ఇళ్లు తీసుకుని వారికి కాపలాగా ఒక పోలీస్ కానిస్టేబుల్ ఉంచాడని ఆమె తెలిపింది. గత 2 నెలలుగా మొదటి భార్య మానసను విడాకులు ఇవ్వాలని నానా ఇబ్బందులకు గురి చేశాడని, అలాగే వారి ఇద్దరు పిల్లలను మొదటి భార్య వద్ద ఉంచకుండా తానే తీసుకెళ్లి మానసను ఇబ్బందులకు గురి చేస్తున్నాడని ఆమె తెలిపింది. ఎస్ఐ నాగరాజు కుటుంబ సభ్యుల ప్రమేయంతోనే ఎస్ఐ రెండో వివాహం చేసుకున్నాడని తెలిపింది. మొదటి భార్య మానస కొమరవెల్లి పోలీస్ స్టేషన్ వద్దకొచ్చి ఎస్ఐ వివరాలు అడగ్గా ఎస్ఐ సెలవుల్లో ఉన్నాడని స్టేషన్ సిబ్బంది తెలిపారు. జిల్లా పోలీసు అధికారులను సంప్రదించినా తగు న్యాయం జరగలేదని మానస వాపోయింది. ఇప్పటికైనా తమ పిల్లలను తనకప్పగించి తగు న్యాయం చేయాలని మానస డిమాండ్ చేస్తోంది. నా భర్త నన్ను అద్దనుకుంటాడు, నన్ను కొట్టి పిల్లల్ని తీసుకొని పోయిండు. పిల్లలు కావాలని కొమరవెల్లికి వచ్చాను. నా పేరు మానస, వైఫ్ ఆఫ్ నాగరాజు, ఎస్ఐ నాగరాజు. నా పిల్లల్ని తీసుకుపోయిండు. 2 years నుంచి నన్ను హరాస్మెంట్ చేస్తుండు, టార్చర్ పెడుతుండు, డివోర్స్ కావాలంటుండు. ఇక్కడికి వస్తే మరో అమ్మాయి ఉందని తెలిసింది. కొమరవెల్లికి వచ్చే వరకు కూడా నాకు తెలియదు. ఇక్కడికి వచ్చి చూస్తేనేమో నేను ఎస్ఐ వైఫ్ అని చెప్తే, నువ్వు ఆ అమ్మాయి ఎస్ఐ వైఫ్, మరి అంతకుముందు 2-3 సార్లు వచ్చిన ఆమె ఎస్ఐ వైఫ్ కదా అనుకుంటా చెప్తారు. ఇక్కడికి వస్తే నాకు ఇక్కడికి వస్తేనే అర్థమైంది ఇక్కడ ఇంకో అమ్మాయి ఉందని. ఇప్పుడు కోసమే పోరాటం చేస్తున్నా. నాకు నా పిల్లల్ని ఇప్పిస్తే చాలు. సాంప్రదాయబద్ధంగా పెళ్లి చేసిన, కానీ ఆయన గత 2 సంవత్సరాల నుంచి ఆమెను ఇబ్బంది పెడతాను. పోయిన సంవత్సరం నుంచి కర్మాలు ఉంచిండు. కర్మాలు ఉంచినాక సంవత్సరం అట్లనే ఉన్న తర్వాత మొన్న 2 నెలలు అవుతుంది. 2 నెలల కింద నుంచి ఆమెను బాగా టార్చర్ పెట్టిండు. టార్చర్ పెట్టి ఆమెను పుట్టి పిల్లగాళ్ళని తీసుకొని పోయిండు. పిల్లగాళ్ళని తీసుకొని పోయిన తర్వాత మేము పోతే ఇత్తలేడు. పిల్లగాళ్ళు ఎక్కడున్నారో మాకు దొరుకుతలేరు. పిల్లగాళ్ళని కనీసానికి తల్లితోటి మాట్లాడనిత్తలేరు. మేము పోలీస్ స్టేషన్ తిరగంది లేదు. సిపి మేడం దగ్గరికి పోయినాం, సిఐ దగ్గరికి పోయినాం, అన్నీ మొత్తం మహిళా పోలీస్ స్టేషన్కి పోయినాం. ఎక్కడికి పోయినా రెస్పాన్స్ అవుడు లేదు, అచ్చుడు లేదు, మాట్లాడు లేదు. ఆయన ఎందుకు అవుతలేడు, ఎందుకు మాట్లాడతలేడు? పిల్లలను తీసుకొని పోయి తల్లికి కలవనిత్తలేడు, కనీసానికి చూడనిత్తలేడు, ఫోన్ మాట్లాడనిత్తలేడు. ఏంది అంటే నాకు విడాకులు కావాలని చెప్తాడు. ఎందుకోసం విడాకులు అంటే దానికి చెప్పాడు కారణం. ఏమిటికి విడాకులు? మరి పిల్లలన్నా తల్లికి ఇయ్య అంటే, నేను తల్లికి ఇయ్య పిల్లలను, నేను సత్తా నా పిల్లలనైనా చంపుతానని నేను తల్లికి పిల్లల్ని ఇయ్య. నేను వేరే అమ్మాయిని పెళ్లి చేసుకున్నా, ఆమెకి అప్ప చెప్తా, ఆమె చాలా మంచిదట, మంచిగా చూసుకుంటుందట. ఆమె దగ్గరికి తీసుకుపోయినా అక్కడనే ఉన్నట్టుగా మాకు తెలుస్తుంది. ఇప్పుడు కొమరవెల్లికి వస్తే నా బిడ్డను నేను తీసుకొని కొమరవెల్లికి వస్తే అక్కడ ఉన్న వాళ్ళు రూమ్ వాళ్ళు ఈమె ఎస్ఐ భార్య అంటే, అమ్మ నువ్వు ఆ ఎస్ఐ భార్య, నువ్వు కాదమ్మా అని చెప్తారు. మరి ఎట్లా మీకు ఎస్ఐ భార్య అని మేము చెప్తే నమ్మతలేరంటే, 2-3 సార్లు ఆమె వచ్చిందమ్మా, తీసుకొని వచ్చిండు, నా భార్య అని చెప్పిండు. వాళ్ళ అత్త సుత నా కోడలు అని చెప్పింది. నా కోడలు ఇక్కడ చదువుకుంటుంది అని చెప్పింది అని వాళ్ళు అన్నారు.